మన జీవితాల్లో లక్ష్మీ కటాక్షం కోసం అందరూ తాపత్రయపడతారు. కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నా, కటాక్షం లభించాలన్నా, డబ్బుకి లోటు లేకుండా ఉండాలన్నా కొన్ని పద్ధతులున్నాయి. అవేంటో తెలుసుకుందాం. శ్రీఫలం. పేరులోనే శ్రీ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయని లఘునారికేళం అని అంటారు. లక్ష్మీదేవి నీటిలోనూ ఫలాల్లోనూ ఉంటుంది. కాబట్టి ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా చెప్తారు. దీన్ని నిరంతరాయంగా పూజగదిలో ఉంచుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఏలిన నాటి శనితో బాధపడుతున్న వారు, వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజగదిలో కానీ క్యాష్ బాక్స్లో కానీ ఉంచితే విజయాన్ని సొంతం చేసుకుంటారు. శ్రీ సూక్తం. అమ్మవారిని స్తుతిస్తూ సాగే శ్రీ సూక్తం ఈనాటిది కాదు. ఋగ్వేదంలో కూడా దీని మూలాలున్నాయి. శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నం చెందుతారు. అయితే ఇవి వేదమంత్రాలు కాబట్టి వీటిని ఎవరి దగ్గరన్నా స్వరసహితంగా నేర్చుకుంటే మంచిది. అలా కుదరని పక్షంలో ఈ సూక్తం ఇంట్లో అప్పుడప్పుడు మోగుతూ ఉండేలా చూసుకోండి. శ్రీచక్రం. 9 త్రిభుజాలతో రూపొందించే ఈ చక్రం శివశక్తుల కలయికకు, నవనాడులకు చిహ్నం. అంతేకాదు త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికి ఒక్కో మహత్తుందని అంటారు. శ్రీచక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దానినే మేరు ప్రస్తారం అంటారు. ఈ మేరు ప్రస్తారాన్ని కానీ శ్రీ యంత్రాన్ని కానీ పూజగదిలో ఉంచితే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. తామర పూలు. లక్ష్మీదేవి సముద్ర మథనంలో ఆవిర్భవించిందని తెలుసు. అందుకనే ఆమెను నీటికి సంబంధించిన శంఖం, గవ్వలు, తామర గింజలతో పూజిస్తే మంచిది. ఈ విషయంలో అంతగా స్పష్టత లేకపోయినా లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే విశేషమైన ఫలితాన్ని పొందొచ్చు. లక్ష్మీదేవి విగ్రహాన్ని తామర పూలతో పూజించిన శుభం. నేతి దీపాలు. చీకటిని అజ్ఞానానికి, దారిద్ర్యానికి చిహ్నంగా చెప్తారు. చీకటిని పారద్రోలే సాధనం దీపం. నేతితో చేసిన దీపం పాడి పంటలు సమృద్ధిగా కావాలన్న కోరికను సూచిస్తాయి. పాల నుంచి వెనం చిలికినట్లుగా జీవితం అనే మథనంలో విజయం చేకూరాలన్న కాంక్షను ప్రతిఫలిస్తాయి. కాబట్టి నేతి దీపాలు ఇంట్లో వెలిగించండి. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.